ఏం చెప్పాలి ఏం రావట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. కాదు తిరుగుతా ఉన్నారు రోడ్డు మీద అనుకుంటా. ఏం పర్లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా సో ఇప్పుడే సిగ్నేచర్ రెస్టారెంట్కి వచ్చాం లంచ్కి. సూప్, స్టార్టర్ అండ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. సూప్ వచ్చేసి మ్యాంచో సూప్, అది కామన్ ఎక్కడికి వెళ్ళినా. స్టార్టర్ వచ్చి సిగ్నేచర్ స్పెషల్ నల్లకారం కోడివేపుడు అంట. పేరు పెద్దగా ఉంది, టేస్ట్ ఎట్లా ఉండదు. రాయుడు గారి దాంట్లో ఆర్డర్ పెట్టాం కదా మనం, వెళ్ళాం అక్కడ. మనం రాయుడు గారి కొండ బిర్యానీకి వెళ్ళాం కదా, పెట్టాము. బాగా స్పైసీగా ఉంది. లేదా పెట్టలేదా? టేస్ట్ అయితే చేసాం మనం పక్కా. సో ఆర్డర్ ఇచ్చాం, ఆర్డర్ వచ్చింది. ఈరోజు సండే. ఈరోజు డేట్ ఎంత మురళి? కరెక్ట్గా చెప్పు. నిన్న 23, ఈరోజు డేట్ 23 సండే. సో లంచ్కి వచ్చాం. ఈరోజు చాలా ప్లాన్స్ చేంజ్ అయినాయి. అనుకున్నది ఒక ప్లాన్, జరుగుతుంది ఒక ప్లాన్. ఒక 5 ప్లాన్స్ చేంజ్ అయినాయి. సండే ప్లాన్ చేసుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు లంచ్ ప్లాన్ సెట్ అయింది. సో అంబియన్స్ ఒక్కసారి చూపిస్తాను. వీడియో ఆఫ్ చేయాలి, అంబియన్స్ చూపించాలి. సో ఇందులో బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. బ్యాంకెట్ హాల్ ఉంది, ప్లస్ ఫంక్షన్స్ ఏమన్నా జరిగితే రూమ్ కూడా ఉంది. ఐ మీన్ రూమ్స్ అంటే గెస్ట్ రూమ్స్ అనుకుంటా. గెస్ట్ రూమ్స్ కూడా ఉంది. ఇప్పుడే వచ్చింది ఆర్డర్. చికెన్ మ్యాంచో సూప్, ఎక్స్ట్రా మ్యాంచో ఇవ్వాలా మురళి? ఎక్స్ట్రా మ్యాంచో కావాలి మురళి, ఇస్తారా? ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా? ఆఫ్టర్ దిస్ తెలుగా హిందీయా? హిందీ నేను పెడతాను వీడియోలో. పెట్టు, నేను పెట్టాను. నేను దానికి పర్మిషన్ ఎందుకు? నరేంద్రలాగా ప్రైవసీ ఇష్యూస్ అంత లేదు. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇందాక దాకా స్క్రీన్ వైట్ కలర్లో బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో సెట్టింగ్స్ ఆఫ్ చేస్తే బాగుంది. అంబియన్స్ అయితే బాగుంది. ఏదో 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుంది. లేదు, కాస్ట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. కాస్ట్లు మెనూ ఒకసారి చూపిస్తాను. మెనూ ఎంతెంత ఉన్నాయో కాస్ట్లు కొంచెం ఎక్కువే ఉన్నాయి. కాస్ట్లు బాగా సౌండ్ అర్థంగానే తినేటప్పుడు అర్థమైపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ తింటే ఆటోమేటిక్గా బిల్ ఎక్కువే ఉంటుంది. సో మ్యాంచో సూప్ ఎంత? 250. చికెన్ మ్యాంచో సూప్ 250. 1/2 చెప్పాను. అండ్ నల్లకారం కోడివేపుడు 500 స్టార్టర్. నేను ఎప్పుడు వెళ్ళినా 2/4 1/2 చెప్పేది. నువ్వు సపరేట్ ఎందుకు చెప్తావు? మనం పర్లా, క్వాంటిటీ ఎక్కువే ఉంది. సపరేట్ అక్కర్లా, సరిపోయింది మనకి. బాగుంది. నాకు డైట్ కోక్ కావాలి. సూప్ తాగుతా, డైట్ కోక్ ఎందుకు? వాటర్ తాగేమంటే మంటగుందనా? నువ్వేందో నీళ్ళే తాగవు. నీళ్ళు తాగాల్సిన టైంలో తాగాలి. వీళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారు మరి. నిమిషానికి తెచ్చిపడేశారు. సర్వీస్ కొంచెం ఫాస్ట్గానే ఉంది. ఎక్కువ మంది లేరు కదా బేసిక్గా. ఎక్కువ మంది ఉంటే లేట్ అయ్యేది. సర్వీస్లో చూస్తే హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ టైం ఉంది.
పెట్టిన కొత్తలో వచ్చి ఉంటారు వాళ్ళు. పెట్టిన కొత్తలో క్రౌడ్ బాగానే ఉంది. మనం తిరుగుతున్నప్పుడల్లా చూసేవాళ్ళం కదా, చాలా ఉన్నాయి. ఫంక్షన్ కాకపోయినా కానీ బయట కార్లు ఉండేవి కదా. బఫే కూడా ఉన్నట్టుంది, ఇప్పుడు లేదనుకుంటా బఫే. ఓకే, ఓ రైట్, బఫే కైనా అది బఫే కూడా ఉన్నట్టుంది ఇక్కడ. మేము ఇప్పుడు వచ్చేటప్పుడు బయట పార్కింగ్లో చాలా కార్లు ఉన్నాయి. మేము ఇంకా మినిమం హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉండిద్దామని అనుకున్నాం. బట్ ఆ కార్స్ అన్నీ ఒక ఫంక్షన్ జరుగుతుంది, బ్యాంకెట్ హాల్ కూడా ఉంది కదా, ఆ హాల్కి వచ్చిన కార్స్ అయ్యింది. టైం బాగుంది. ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ టైం. బాగా మంటగా ఉంది. మంట కాదు, వేడిగా ఉంది. ఎలా తింటున్నావు? ఏం తింటున్నా, పక్కన పడేసా. ఇప్పుడే సూప్ అయిపోయింది. స్టార్ట్ చేసామన్నమాట. స్టార్టర్ పేరు ఆల్రెడీ ఇందా చెప్పినట్టున్నా, స్పెషల్ నల్లకరం పొడివేపుడు. సో ప్రైజెస్ ఒకసారి చూస్తే ఇవి సూప్స్, సలాడ్స్ అన్నీ మినిమం 500 ఉంది. వెజ్ స్టార్టర్ అన్నీ 500 ఉన్నాయి. వెజ్ స్టార్టర్స్ అన్నీ 350, 360, 400 ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువే. బట్ నాన్స్ నార్మల్ రేట్ అనిపిస్తుంది. నాన్స్ ఒక్కటే, తందూరి రోటీ, బటర్ నాన్ ఇది ఇందులో. నాన్ ప్లెయిన్, బటర్, గార్లిక్. కలిసి ప్లెయిన్ 69, గార్లిక్ బటర్ 89. సో ఓన్లీ నాన్స్ ఒకటే నార్మల్ రేట్ ఉన్నాయి. మిగిలినవి అన్నీ కొంచెం ఎక్స్ట్రా కాస్ట్లో ఉన్నాయి. వెజ్ కర్రీస్, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీస్ చూద్దాం ఒకసారి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 500 అంట. చికెన్ దమ్ బిర్యానీ 340 సారీ. నేను ఇప్పుడు చెప్పింది సిగ్నేచర్ మటన్ బిర్యానీ 570. లెట్స్ సీ ఎంత క్వాంటిటీ వస్తుందో. ఎక్కువ వస్తే ఓకే, వర్త్ ఇట్. ఎక్కువ రాలేదు, ఇద్దరికి కూడా సఫిషియంట్ కాదనుకుంటే వేస్ట్ 570 పెట్టడం. చూద్దాం. చిల్లీ సాస్ బాగా స్పీడ్గా ఉన్నారు. అంటే వాళ్ళకి చెప్పుంటారు క్రౌడ్ ఎక్కువ వచ్చే టైం కదా, ఫాస్ట్గా సర్వ్ చేసేయండి అని చెప్పి. స్పైసీ లేదు కదా? స్పైసీగా ఉందా? లేదు కదా. పేరుకి తగ్గట్టు స్పైసీగా లేదు. పేరు నల్లకారం కొడివేపుడు. పైగా సింబల్ కూడా మిర్చి సింబల్ వేశారు. అది స్పెషల్ అని, సిగ్నేచర్ అని చెప్పి చిల్లీ సింబల్ వేశారు. నేను ఇంకా చిల్లీ సింబల్ చూసి బాగా స్పైసీగా ఉంటుంది అనుకున్నా. స్పైసీ లేదు. నేను చిల్లీ సాస్ చెప్పాను. గొంతులోకి వెళ్ళాక మంట తెలుస్తుందా? చూడు, జీడిపప్పు కావాలా? ఏంటి నేను తినేదాకా తేరా ఏంటి? చిల్లీ సాస్ వస్తుంది చిల్లీ సాస్. థ్యాంక్స్. కాదు, నా ప్లేట్ కూడా కనిపించాలంటే ఏం చేయాలి నేను? రావట్లేదే. అన్నీ కలగల్సి ఉన్నాయి. ఏమండి అది? నీకు సలాడ్ వేసారు, నాకు సలాడ్ వేయలేదు. వద్దు. చిల్లీ సాస్ వేసుకోమట్లేదు, బాగుంది. ఓ
బార్బీక్యూకి వెళ్ళి చాలా రోజులైంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు న్యాయం చేయలేమేమో 800కి. ఇంతకుముందు కూడా ఏందన్నా నేను నువ్వు తినేవాడు కాదులే. వాటర్ పుట్టుకోవా? బయటికి వెళ్ళి తాగుదాంలే. ఏం బాటిల్ ఇది? పేరు లేదేంటి? వేదిక. ఇంత స్పీడ్గా 2 నిమిషాలు పంపించారంట. వీళ్ళు స్పీడ్ చూస్తుంటే టైం ఎంత అయింది? 1:20 అయింది టైము. మనం 12:40కి వచ్చి ఉంటాము లోపలికి. 12:50 1కి వచ్చామా? పర్లా క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి సర్వీస్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉంది అది. బిర్యానీ అవ్వలేదు అనుకుంటా. నువ్వు పొద్దున లైవ్ చేసావు కదా వీడియోని, నిన్న పెడదాం అనుకున్నా, నిన్న కుదరలా. బాగానే వస్తున్నాయి కదా వ్యూస్. 9 వచ్చినాయి అప్పుడు. ఆ 9 నాయే, నేనే 9 సార్లు చూసినట్టున్నా. బిర్యానీ సర్వ్ చేశారు. క్వాంటిటీ బాగానే ఉందా? ఎక్కువేనా? 570కి వర్తేనా క్వాంటిటీ? నేను మొన్న తిరిగిన వాటిలో క్వాంటిటీ బెస్ట్. క్వాంటిటీ ఓకే. నేను 800 పెట్టిందా. 800 పెట్టి తిన్నావు? సేమ్ ఇంతేనా క్వాంటిటీ? ఎక్కడ తిన్నావు? విజయవాడ. విజయవాడలోనా? అంతేరానా? అంతేరా? విజయవాడ అంటే అంతేరా? అంతేరా? హైదరాబాద్లోనా? విజయవాడలో బెస్టా, ఇండియన్ బెస్టా. ఇండియన్ బెస్టా? ద బెస్ట్ ఇండియన్ కిచెన్. తర్వాత థియో బ్రాహ్మణ్ ఏదో ఉంది సంథింగ్, దాంట్లో కూడా దొరుకుతుంది. థియో బ్రోమా? థియో బ్రాహ్మణ్ ఏదో. ఎక్కడ? విజయవాడలోనా? థియో బ్రోమా ఉందా విజయవాడలో? పేరు తప్పు పడుతున్నానేమో. 500కి అయితే క్వాంటిటీ బాగానే వస్తుంది. 500 కాదు, 570. యూనిట్ కన్సిడర్ 70 ఆల్సో. ఎవడో కాల్ చేస్తున్నాడు. నా ఫోన్లో కాల్ వస్తే వీడియో ఆటోమేటిక్గా అయిపోతుంది. బాగున్నాయి ఇవి. ఏది బాగుందో తెలియదు, నేను 2 వేసేస్తాను. తిన్నావా? తిన్నా, బాగానే ఉంది. అంటే ఎక్స్ట్రా మసాలా లేదు, కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. పీస్ కూడా బాగానే ఉంటుంది. పీస్ మొన్న చిక్మంగళూరులో మటన్ స్టార్టర్ ఆర్డర్ చేస్తే మరీ చెప్తావు. రబ్బరు. ఏం హోటల్ అది? మహారాజా గ్రాండ్ మహారాజా అనేది ఉంది. మటన్ స్టార్టర్ ఆర్డర్ చేసాం. నాకైతే ఒక పీస్ తినడానికి 5 minutes పట్టింది. నేను 3 రెస్టారెంట్లో విజయవాడకి వెళ్ళిన దానికంటే ఇదే బెస్ట్. ఏదో ఒక తేడా చేస్తున్నాడు విజయవాడలో. ఇస్తే చిట్టు ముత్యాలు రైస్ ఇస్తున్నాడు, లేకపోతే గ్రీన్ కలర్ అన్నం ఇస్తున్నాడు. కనుమ నువ్వు వెళ్ళావా ఆల్రెడీ, లేకపోతే వీడియోలో చూసి వెళ్దామన్నావా? కనుమ వెళ్ళలేదా? ఓకే. నెక్స్ట్ వీక్ టాక్సీకి వెళ్దాం అన్నావు. వాడు ఉండడుగా, వాడు కోయంబత్తూరు వెళ్ళిపోతాడు. వాడి తిరుమల విజయవాడకా? విజయవాడకి వెళ్తాం. టికెట్ దొరకలే నాకు. బస్సు దొరకలే. బస్సు కూడా దొరకలేదా?
మరి ఎలా వెళ్తున్నావు? రేపు మార్నింగ్ వెళ్తున్నావా? అసలు వెళ్ళట్లేదా? ఈరోజు వెళ్తున్నావు? ఎలా? కారా? ఏదో బతుకు బ్లాబ్లా బుక్ చేసుకో. దాని బదులు పడుకొని వెళ్ళొచ్చాను బస్సు. గోంగూర బాగుంది కదా? బాగుంది. ఇది బాగుంది అది బాగుంది అర్థం అట్లా చేస్తున్నావా? కట్టా చేసుకోలే. బోన్లెస్ కదా మటన్ అంది. బోన్తోనా? బోన్లెస్ ఏంటంటే బోన్లెస్ అనలేదా? నాకు బోన్లెస్ అంటే ఇది బోన్ వచ్చింది, మొత్తం బోనే. బోన్లెస్ అనలేదు. ఇది నేను పుట్టిన దగ్గర నుంచి ఇది మటన్ తింటాం 4th టైం. నేను కౌంట్ చేసుకుంటున్నాను. నేను మటన్ చాలా రేర్ అసలు. అప్పటికి అంత ఆలోచిస్తున్నావా? 4 times 3 times మీతోనే తింది. గుఫాలో ఒకసారా, ఓకే 5th టైం మన చిక్మంగళూరులో స్టార్టర్తో కూడా కలుపుకొని. గుఫా లాంటిది ఒకటి పెట్టాలి గుంటూరులో. గుఫా ఎక్కడ వెళ్ళింది? బెంగళూరులో ఉందా? మైసూరు. మనం వెళ్ళింది మైసూర్లో కదా? ఉడిపిలోనా? హుబ్లీలో వెళ్ళాం. ఓకే. కర్ణాటక మొత్తం నీకు గుఫ ఉంటుంది. గుఫా కాదా? గుఫా కదా, GUFA కదా అది. భలే బాగుంది అది. ఫారెస్ట్లో ఏదో కేవ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది అది మొత్తం. అలాంటిది ఒకటి నువ్వు స్టార్ట్ చేయ, బిజినెస్ అంటున్నావు కదా. అది ఇంటీరియర్కే చాలా కాస్ట్ అయిపోయింది. లేదు కట్టా కాదు, గోంగూరే బాగుంది. నాకంటే తక్కువ తింటున్నావు. నాకు తెలిసి 10 మందిలో ఇద్దాం. 10 మందిలో ఇద్దాం. ఇద్దరికి 1500 అంటే ఎక్కువే కాదు. నువ్వు ఏడకే వద్దాం అనుకున్నావు కదా? ఫ్యామిలీతో ప్లాన్ చేసేటైతే నువ్వే అన్నావు ఇది ఒకసారి ట్రై చేయమని. ఇక్కడికి వద్దాం అనుకుని ఫిక్స్ అయ్యా. ఎక్కడికి కానీ నైట్ వెళ్ళేటట్టయితే నోవెల్ పైన ఉంది కదా, ఏంటది? రూఫ్ టాప్. అక్కడికి వెళ్దాం అనుకున్నా. నైట్ వద్దన్నారు, ఆఫ్టర్నూన్ వెళ్దామన్నారు. సో ఇంకెక్కడికి వద్దాం అనుకున్నా. ప్రైస్ తక్కువ. హైదరాబాద్ బిర్యానీ సపరేట్ అసలు. అది ఏమో బాగుండిద్ది అది బాగా. నాకు మసాలా ఇష్టం కదా, వాళ్ళు మసాలా వేస్తారు కదా, బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తారు. నేను మార్నింగ్ బయటికి వెళ్ళి వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా బండి మీద. నా ఒక్కడనే. నా హెల్మెట్ నాకు ఏ మోడలో గుర్తులేదు బేసిక్గా. నేను ఫుల్ అనుకున్నా. ఫుల్ కాదు నాది. నేను అనుకున్నా ఫుల్ అని. ఇదిగో ఇక్కడ ఫోన్ పెట్టేసేద్దాం. ఫోన్ సరిపోయింది విత్ పక్కగా. ఫోన్ పెట్టేసేద్దాం. కింద ధర్మాకోల్ ఉంటుంది కదా ఇక్కడ గడ్డం దగ్గర, సౌండ్ కూడా ఆగిద్ది, నాయిస్ కూడా తక్కువ రికార్డ్ అయ్యిద్ది అని అనుకున్నా. సరే నీకు కావాలా కొంచెం రైస్? కొనుక్కో హెల్మెట్ అయితే అనుకున్నా. తర్వాత వెళ్ళా, బయటికి వెళ్ళి డిక్కీలో ఉంది హెల్మెట్. ఓపెన్ చేసి చూసా, లేదు, ఫుల్ది కాదు, హాఫ్ది. సరే నెక్స్ట్ టైం అనుకున్నా అక్కడ కవర్ అయింది కదా, ఇలా పెడదాం, ఇక్కడ పెడదాము. ఒకసారి ట్రై చేద్దాము. అలా ట్రై చేస్తే వర్కౌట్ అయితే పద్దాకలు అక్కడే పెట్టుకోవచ్చు కదా, అక్కడే పెట్టుకొని రికార్డ్ చేయొచ్చు వ్లాగ్ అని చెప్పి అనుకున్నా. అది ట్రై చేయాలి. సేవ్ చేసి పెట్టుకున్నా. ఏంటది? బయట దొరకట్లా ఇక్కడ కూడా. బయటకు క్యాన్స్ కష్టం. ఓన్లీ బ్లింకిట్లోనే ఉన్నాయి. వాడు యాడ్ నుంచి వస్తున్నాడు. వాడు డైరెక్ట్ కోకాల్తో కనెక్షన్ ఉండిద్ది. ఫింగర్ బోల్స్ వస్తున్నారా లేదా? తెలీదు, అడగాలి. ఫింగర్ బోల్ తెచ్చి 40 రూపీస్ అంటారేమో, జాగ్రత్త. 30 టేబుల్స్ భలే ఉన్నాయి. మనకే మూలలో ఇచ్చారు, అవన్నీ బాగున్నాయి.
ఇంటర్ప్రిటేషన్ లేవు, ఈ రోజులోనే ఉన్నాయి. టూ మెంబర్స్కి ఒక చోట ఉంది, మిగిలిన మొత్తం 4, 8, 6. అంటే ఆ మూలే కావాల్సింది బేసిక్గా. ఏ మూల? టూ అటు సైడ్ వాకింగ్ ఉండదు ఎక్కువ. ఎక్కడ చూడు కిచెన్ ఉంది, ఇక్కడేమో కిచెన్ ఉంది, బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఉంది. మళ్ళీ ఎవడో కాల్ చేశాడు. ఫస్ట్ టైం ఫింగర్ బౌల్లో రోజ్ పెటల్స్ చూస్తున్నాం. రోజ్ పెటల్స్ బిల్ ఎంత అయిద్దో ఏమో. సో బిల్ వచ్చేసి 1433 అయింది. సో అయిపోయింది లంచ్. ఇక్కడ కార్లు ఉన్నాయి. కార్స్ అన్నీ చూసి మేము వీళ్ళంతా డైనింగ్కి వచ్చిన వాళ్ళు. సో చాలా టైం పట్టింది అనుకున్నాం, బట్ డైనింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం క్రౌడ్ చాలా మంది ఉన్నారు, చాలా వెయిటింగ్ ఉంది. మేము ఇద్దరమే కాబట్టి అక్కడ సపరేట్గా ఇద్దరికి టూ పీపుల్కి సపరేట్ ఒక రో ఉంది. సో మాకు తొందరగా ఇచ్చేసారు. ఇప్పుడు మోస్ట్లీ ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి 4-5 మెంబర్స్ అలా ఉంటారు కాబట్టి కొంచెం వెయిటింగ్. సో లంచ్ అయిపోయింది ఇప్పుడే. మిర్చి యార్డ్ వైపు తిరగటానికి వచ్చాము. తిన్నది అరగాలి కదా, అందుకని బండి మీద తిరుగుతున్నాం. కాదు, ఈ పార్టీ కొత్త తిరుగుతూ ఉన్నారు రోడ్డు మీద అనుకుంటా. ఏం పర్లేదు. లంచ్ అయిపోయింది. సిగ్నేచర్ రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్ గురించి చెప్పాలంటే అంబియన్స్ బాగుంది, మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు. అంబియన్స్ బాగుంది, ప్లస్ నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ ఫాస్ట్గా ఉంది. ఫుడ్ కూడా టేస్ట్ బాగుందని చెప్పాడు మా ఫ్రెండ్, నాకు నచ్చింది. సిగ్నేచర్ రెస్టారెంట్ వచ్చేసి అది కొత్తగా స్టార్ట్ చేశారు బేసిక్గా గుంటూరులో. 7 months దాటిందంట స్టార్ట్ చేసి. బట్ బాగుంది, అంబియన్స్ బాగుంది, మొత్తం బాగుంది. మేము ఇంకా తిన్నది అరగాలని చెప్పి బండి మీద వాకింగ్ చేస్తున్నాం. మిర్చి యార్డ్ రోడ్డు వైపు వచ్చాం. సో ఇంకంతే, ఈ రోజుకి ఇంకింతే. టాటా.